అని చూడదలుచుకుంటే వారి నాన్నగారు పరమ పవిత్రమైన జీవనం. ఏదో ఆశ్రమంలో ఎప్పుడో పురాతన కాలంలో ఉపనిషత్ కాలంలో ఋషిపంగా ఎట్లుంటాడు అని చూపించదలుచుకుంటే మీరు రమణాచార్య గారి తండ్రిని దర్శించారు. ఎంత గొప్ప తపస్సు! నిరంతర పఠన పాఠనాలు, ఉపాసనలు, జపము, తపము ఇది ఆ పుణ్యబలకే ఆయన మీరు ఇంత దాకా తీసుకొచ్చారు. ఆయన రాజారెడ్డి గారిని గురించి నేను ఇప్పుడే రాజారెడ్డి గారి దర్శనం చేస్తున్నాను. నేను ఇప్పుడే అడిగాను రాజారెడ్డి గారు ఎవరు ఇక్కడ అని. వచ్చినాక అడిగాను, రాజారెడ్డి గారు అంత గొప్ప డాక్టర్ ఎట్లుంటే ఎట్లా అనుకున్నారు, ఎట్లున్నారు, ఆయన కీర్తి ఎంత ఉంది, ఆయన ఎట్లున్నారు, ఎంత సింపుల్గా ఉన్నారు, అక్కడ కూర్చున్నారు ఉంటే అట్లా. రాజారెడ్డి గారు వరంగల్కి వచ్చారు సార్. ఆయన ఆంధ్రప్రదేశ్ అకాడమీ సైన్సెస్ తరఫున అక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చారు. ఆ ఉపన్యాసం ఏర్పాటు చేసింది మా వియంకుడు డాక్టర్ ప్రొఫెసర్ సర్దేశ్ గారు ఏర్పాటు చేసింది. నేను అప్పుడు ఆ ఊళ్ళో లేను, నేను ఏదో వేరే యూనివర్సిటీకి వెళ్ళాను. నేను వచ్చిన తర్వాత సర్దేశ్ముఖ్ గారు ఫోన్ చేశారు. నేను ఊరి నుంచి వచ్చాను అనగానే ప్రొఫెసర్ సర్దేశ్ముఖ్ గారు ఫోన్ చేసి, మేమిద్దరం ఒకే యూనివర్సిటీలో పనిచేస్తున్నాం. ఆయన ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్, నేను ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో ఉండేవాడు. నేను రాగానే ప్రొఫెసర్ ఫోన్ చేసి, మీరు ఒక గొప్ప ఉపన్యాసాన్ని మిస్ అయినారు, అంతకంటే గొప్పగా ఒక మహా వ్యక్తిని చూడటం మిస్ అయినారా అది ఎంత నిజమో ఇప్పుడు వారి ఉపన్యాసం చూస్తే, ఉపన్యాసం వింటే తెలుస్తుంది. అది మాటలు చాలు. సాప్తపదీన ముఖ్యత అంటారు, 7 మాటలు చాలు ఎవరి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి. ఎంత క్లుప్తంగా మాట్లాడినారో అంత గొప్పగా మాట్లాడారు. మా రామశాస్త్రి గారు, మా మాణిక్య శర్మ ఇద్దరు నాకు చిన్నప్పటి నుంచి మిత్రులు. అంటే మా మాణిక్య శర్మను నేను చిన్నప్పటి నుంచి చిన్నతనం నుంచి చూసుకున్నాను. ఈ సభలో విశేషం ఏమిటంటే, నేను మళ్ళీ 56 సంవత్సరాలు వెనక్కిపోవచ్చు. 56 సంవత్సరాల కింద ఎవరెవరు నాతో చదువుకున్నారో, ఎవరెవరి ఇంట్లో నేను భోజనం చేసి చదువుకున్నాను. మల్కాజిగిరి సోమయాజుల వారి ఇంట్లో ఉండి నేను రోజు వారి ఇంట్లో ఉండి చదువుకోవడం, అదొక ఆశ్రమంలాగా ఉండేది, ఋష్యాశ్రమంలాగా ఉండేది. వారి సోమిరమ్మ గారి అన్నం పెడితే నేను తిని చదువుకున్నాను. వారు 30 మంది 40 మంది విద్యార్థులకు భోజనం పెట్టేవారు. సొంతగా సంస్కృత విద్యార్థులందరికీ సెలవు వస్తే వారి ఇంట్లోనే ఉండేవాళ్ళు నుంచి. వారందరూ ఇక్కడికి దయచేసారు, ఆ కుటుంబాలన్నీ కలిసి. గోపాలకృష్ణమూర్తి గారు అన్నారు, మేము కుటుంబ సభ్యులమంతా కలిసి మేము ఈ ఉత్సవం చేస్తున్నాము, ఈ సభ నిర్వహిస్తున్నాము, లోపాలు ఉండొచ్చు. నేను కుటుంబ సభ్యుని, రామారావు తమ్ముడు లేడు కానీ ఉంటే నేనే. అందుకే నా పేరు అది పెట్టారు, లక్ష్మణమూర్తి. అది ఎప్పుడో ఆలోచించే పెట్టారు. రామారావు గారిని గురించి చెప్పాలంటే, నేను చెప్పాను, మా శ్రీహరి చెప్పాల్సిందంతా చెప్పాడు, అందరూ చెబుతుంది. మా ఇద్దరి జీవితం, శ్రీహరి అన్నాడు తన జీవితానికి ఒక మార్గదర్శనం చేశారు. రామారావు సాన్నిధ్యంలో కూర్చోవడమే పాపకరం. మనకు సంస్కృతంలో 2 పదాలు, జీవన్ముక్తుడు అని, అజాత శత్రువుడు. మీరు ఎక్కడైనా జీవన్ముక్తుడిని చూచారు? జీవించుండగానే ముక్తుడై ఉండాలి. అంటే భాగద్వేషాలు, వికారాలు ఏమీ లేకుండా చాలా చాలా పవిత్రమైన జీవనం గడిపిన వాడై ఉంటారు. ఎప్పుడూ కోపతాపాలు ఎరగని వాడై ఉంటారు. మీరు ఎక్కడైనా ఎవరినైనా చూచారు? చూడలేదంటే ఇప్పుడు చూడండి. రామారావు జీవన్ముక్తుడు. నేను అతిశయోక్తి చెప్పడం, నాకు ఇది ప్రగాఢమైన నమ్మకం. నేను రామారావు కనపడగానే పాదాభివందనం చేస్తాను. మేమిద్దరం ఏరాయరా అని అనుకునేవాళ్ళం చిన్నప్పుడు చదువుకునేప్పుడు. అజాత శత్రువు అని. అజాత శత్రువు అంటే ఎవడు శత్రువు లేనివాడు అని అర్థం. శత్రువు అనేవాడు పుట్టలేనివాడు అని అర్థం. ఎవరైనా ఉంటారా లోకంలో అజాత శత్రువు అని?
మీరు ఎట్లాగైనా ఉండొచ్చు, నిష్కారణంగా ద్వేషించే మహానుభావులు లోకంలో చాలా మంది. మీరు యూనివర్సిటీలో ఉద్యోగం చేయలేదు, కానీ చేస్తే మీరు చాలా నేను ఒకసారి శత్రువు లేకుండా ఎవడైనా ఉంటాడని ఆయన దానికి అర్థం చెప్పాడు. అది కాదు దానికి అర్థము, తాను ఎవరిని శత్రువుగా భావించడు. అంటే వాడికి శత్రువు అనేవాడు పుట్టలేదు, అంటే తనకు శత్రుభావమే పుట్టలేదు అని అర్థం. ఎవరిని శత్రువుగా భావించడానికి, శత్రువు లేరని కాదు. శత్రువులు లేకపోవడం ఏమిటి, అందులో భారతదేశంలో శత్రువులు ఉంటారు ఎట్లా, కానీ శత్రువులు లేకుండా ఉండటం అంటే తాను శత్రువుగా ఎవరిని భావించడు అని అర్థం. మా రామారావు అట్లాంటిది కాదు. రామారావు గురించి చెప్తూ శ్రీహరి అన్నారు, నేను జాగ్రత్తగా విన్నాను ఆయన మాట్లాడుతున్నప్పుడు. ఆయనకు తెలుగు వచ్చు, తెలుగు నాకు అపకవ్యం బోధించారు అనేసి. నాకు తెలుగు గురువు ఆయన ఇంకెవరు ఫలానా గురువు అనేది చెప్పారు. ఆయనకు తెలుగు వచ్చు, సంస్కృతం బాగా వచ్చు, ఆయుర్వేదం బాగా వచ్చు. ఆయన ఆయుర్వేద గ్రంథాలు ఆయన చెప్పడం నచ్చదు. ఆయన ఇంగ్లీష్లో మాకంటే ఆయన ఇంగ్లీష్ ఎంతగా రాశారంటే అష్టాంగ హృదయాన్ని ఇంగ్లీష్లో అనువదించడం సులభం. అష్టాంగ హృదయాన్ని 4 వాల్యూమ్లు అనువదించాడు ఇంగ్లీష్లో. అట్లాంటివి డజన్ వాల్యూమ్స్ ఇంగ్లీష్లో రాశాడు ఆయన. ఆయన ఇంగ్లీష్ ఎక్కువచ్చా, నాకు ఎక్కువచ్చా? నేను ఊరికే ఏదో 4 గ్రామరు 2 మిడిల్ ఇంగ్లీష్ పాఠాలు చెప్పుకుంటే అయిపోయిందని. అది పాండిత్యం కాదు. పాండిత్యం అంటే గ్రంథరచన చేయాలి ఇంగ్లీష్లో. అది అంత నిర్దిష్టమైన ఇంగ్లీష్. చాలాసార్లు నన్ను అనుమానం అడుగుతాడు. ఆయన అనుమానం అడిగినప్పుడల్లా నేను డిక్షనరీ చూడాల్సే వస్తుంది. నీకు ఎట్లా వస్తాయి ఇవన్నీ అడిగాను. అంటే నాకు తెలిసింది ఒక్కనాడు అడగకపోతుంది, అంటే నాకు తెలిసింది ఆయనకు ఎట్లా తెలుసు. మా రామారావు దగ్గర నేను రామారావు ఇంట్లో ఇప్పటికీ రామారావు మా అమ్మాయి ఊరికి వచ్చి, మా అల్లుడు మా అమ్మాయి ఊళ్ళో ఉద్యోగానికి వచ్చి ఉన్న తర్వాత ఎక్కడో ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చిన దాకా నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా రామారావు ఇంట్లో ఉండేవాడిని. రామారావు ఉద్యోగ కాలంలో వేరే చోట ఉన్న రోజుల్లో శ్రీహరి ఇంట్లో ఉండేవాడిని. నేను ఇప్పటికీ శ్రీహరి ఇంట్లోనే ఉంటాను. రామారావు లేకుంటే శ్రీహరి ఇంట్లో ఉండేవాడిని. నేను శ్రీహరి రామారావు అనే గారు అనే ప్రత్యయం వాడలేదు, ఎందుకంటే మేము ముగ్గురం ఎరా అని అనుకుంటే ఉన్నాము. ఇప్పుడు మీకోసం సభ మర్యాద కోసం గారు అంటే అనమంటాను, కానీ కొద్ది కష్టంగానే ఉంది. మా రామారావు ఆయన ఇంట్లో మా సావిత్రమ్మ గారు ఎప్పుడు నాకు ఇష్టమైంది, నేను ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు ఇష్టమైన భోజనం చేయడం కాదు, నా ఇష్టమైన భోజనం వాళ్ళు చేస్తారు. నేను ఫలానాది వండండి, ఫలానా చేయమంటే చేస్తాను. వారి తల్లిగా సావిత్రమ్మ గారి నాకు భార్య కాకుండా గురించి నాకు తెలుసు, ఎందుకంటే నేను వారి తల్లిగారి ఇంట్లో పెరిగాను. వీరరాఘవ సోమేశ్వర గారి ఇంట్లో పెరిగాను. అది కాకుండా నిత్యము అగ్నిహోత్రం చేసేవారు. ఆ సోమిదేవమ్మ గారికి 90 ఏళ్ళు ఉన్నాయి. వారు వచ్చారు ఇక్కడికి, నన్ను చూడాలని కొడుకు చూసినంత ఆనందపడుతుంది. రావణ యుద్ధమే మీరు వచ్చారు. ఎవరైనా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కనపడేసరికి నాకు ఇంగ్లీష్ వచ్చినని చెప్పండి. అట్లాగే సుబ్రహ్మణ్యం గారు వస్తే నాకు సంస్కృతం వచ్చినట్టే. రామరావణ యుద్ధం రామరావణ యోరివా అని అన్వయాలని పరం చెప్తారు. మాకు అట్లాంటి రామలక్ష్మణ యోగమైంది, రామలక్ష్మణ. మా రామారావు ఎంత గొప్ప టీచర్ అంటే ఆయన టీచింగ్ సంగతి చెప్తాను. నేను రామారావు దగ్గర చాలా సందీపంగా పెరిగాను. వాళ్ళ ఇంట్లో పిల్లవాళ్ళలాగా పెరిగాను. నేను అన్నీ నేర్చుకున్నాను, కానీ 2 మాత్రం నాకు సాధ్యం. ఒకటి నేను ప్రయత్నించలేదు, రెండవది ప్రయత్నించినా రాలేదు. ఒకటి ప్రయత్నించండి ఏమంటే ఆయుర్వేదం. నేను దాన్ని నేర్చుకోవాలని ఏ కోసానా కోరలేదు. నాకు అది రాలేదు, నాకేమీ విచారం లేదు. అయ్యో నేను ఎప్పుడు నేర్చుకోలేదని నాకు రాలేదు. కానీ చాలా ప్రయత్నించింది ఒకటి ఉంది, ప్రశాంత చిత్తం ఒకటి. అది నాకు రాలేదు. ఎంత ప్రయత్నించినాను, ప్రపంచంలో మినుమిని మీద పడనియండి, పెట్టుకున్నాడు అట్లాగే ఉంటుంది. నేను 10 ఏళ్ళ కలవనియండి, బాగున్నా. నేను రోజు 10 సార్లు కలవనియండి, బాగున్నా. ఒకసారి అక్షరం కానీ నువ్వు చాలా పారాసవాలి, నువ్వు చాలా మంచివాడు. అక్షరం ఒక విశేషణం అంటూ ఉండదు.
సత్యాయమిత భాషిణ అని అంటాడే కాళిదాసు. సత్యం సత్యాయమిత భాష. ఒక్క పదం పలకటం చదివితే అది నిజం. రామారావు కోపం రాగానే ఇంతవరకు చూడలేదు. రామారావు వాడు ఎవరినైనా వాడు ఒక ఫూల్ అనగా నేను చూడలేదు. ఒకడిని తిట్టగా చూడలేదు. ఇంతవరకు వినలేదు. నేను ఒకసారి అన్నాను, నువ్వు ఎప్పటినీ తిట్టలేదు, ఇంత శక్తిని దాచుకుంటున్నావు, ఎన్నడైనా ఎవడైనా ఈ మాట అయినా అంటే పొరపాటున నువ్వు తిడితే వాడు భగ్నమైపోతాడు. ఆయన నువ్వు కొద్దిగా ఖర్చు పెట్టి దానిగా నలుగురిని తిడుతూ ఉంటే నాలాగా తిడుతూ ఉన్నారు అనుకుంటు, రోజు తింటే అసలు ఏముంటుంది, అట్లా శక్తి ఉండాలి. మా రామారావు దగ్గర నేను సిద్ధాంతం గురించాను. నేను చెప్పాను మా శ్రీహరికి, నేను ఏదో కొద్దిగా చెప్తే అంత చెప్పారండి. మా రామారావు నన్ను నేను సిద్ధాంతం చదవడానికి కూర్చొని చాలా పెద్దవాళ్ళ దగ్గర కూర్చున్నాను, కానీ వాళ్ళు ఏ లోకంలో ఉన్నారో నాకు తెలియదు, వాళ్ళు ఏం చెప్పేవారో నాకేం తెలియదు. మాకు చమత్కారంగా ఉండేది. ఒక్కసారి మాత్రం నేను మళ్ళీ వ్యాకరణం చదువుకోవాల్సి వచ్చింది. ఏమేలో అంటే మా ముగ్గురము ఇవాళ కలవడం ఇది ఒక మిషన్ మాత్రమే, ఏదో గ్రంథం ఆవిష్కరింపబడటం ఒక టెక్స్ట్ మాత్రమే. అది నాకు ప్రధానం కాదు, ఎందుకంటే నాకు ఎట్లాగా ఆయుర్వేదం రాదు, ఆయన ఏం రాశాడో తెలియదు. ఆయన రాశాడు కాబట్టి గొప్ప గ్రంథమే రాస్తాడు, సందేహం లేదు. దాని గురించి చెప్పడం ఎందుకు నేను. కానీ మేము ముగ్గురం కాదు, ఈ 56 ఏళ్లలో ఇది మొట్టమొదటిసారి మేము ఒక్క వేదిక మీద ముగ్గురం ఉండడం. ఇంతవరకు ముగ్గురు ఎప్పుడూ కలిసి ఉండేవాడు. మా రామారావుకి నేను జన్మలో కూడా నా జీవితంలో అతి ప్రధానమైన విషయం, అతి ప్రభావవంతమైన విషయం ఒక ఈవెంట్ జరుగుతుంది. ఎక్కడో ఆటోబయోగ్రఫీ రాస్తూ ప్రకాశం పంతులు గారు రాస్తారు, వాట్ ఈజ్ లైఫ్, ఎ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, ఎ సిరీస్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఎస్, ఎ సిరీస్ ఆఫ్ యాక్సిడెంట్స్. జీవితం అంటే అంతే. నాకు ది బెస్ట్ యాక్సిడెంట్ ఇన్ మై లైఫ్, ది యాక్సిడెంటల్ మీటింగ్. ఆ రోజు నేను మున్నాలాల్ కాలేజీకి మధ్యాహ్నం నిజాం కాలేజీ నుంచి నడుస్తూ వస్తూ పోయి ఊరికే సేద తీర్చుకోవడానికి కూర్చోవడానికి లోపలికి వెళ్ళాను, ఎండలో నడుస్తూ. అప్పుడు రామారావు గారితో ఆ రోజు ఆ క్షణం మైత్రైంది. అది ఇంతకాలం వచ్చింది. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళకపోతే ఇప్పుడు ఇక్కడ ఉండేవాడు. నేను చదువుకోవడానికి రామారావు గారు నన్ను ప్రతి కష్టాల్లో ఆదుకున్నది రామారావు. ఇప్పటికీ నాకు ఏదైనా సమస్య వస్తే మొట్టమొదటి పరిగెత్తేది రామారావు దగ్గర. రామారావు దగ్గర నాకు రహస్యాలు లేవు. నాకు ఎవరి దగ్గరైనా రహస్యాలు ఉండొచ్చు, రామారావు దగ్గర రహస్యాలు లేవు. నేను నా విషయాలన్నీ చెప్పుకుంటాను. నా ఆరోగ్య సమస్యల దగ్గర నుంచి, నా కుటుంబ సమస్యల దగ్గర నుంచి, ఏదైనా మంచి చెడ్డ అంతా రామారావు దగ్గర. రామారావు నాకు దైవ సమానం. రామారావు ఎన్నో గ్రంథాలు రాశారు. ఈ గ్రంథాన్ని గురించి రాజారెడ్డి గారు చెప్పారు. రాజారెడ్డి గారు చెప్పినాక నేను చెప్పడం ఎంత గొప్ప. ఆ ద్రవ్యరత్నావళి ఎంతో చదివాను, నేను తీసుకున్నాను, పంపిస్తున్నాను. నాకు ఒకటే అనుమానం వస్తుంది, ఇప్పుడు ఆ గ్రంథం వల్ల ఏం నేర్చుకుంటాం మనము మన వాళ్ళు ఎంత కలుషితం చేశారంటే. గంగాజల లక్షణం ఇది అన్న. ఇప్పుడు గంగాజల లక్షణం అదే, యమునా నది లక్షణం అదే, వంజీరా లక్షణం అదే, వర్షపు నీరు లక్షణం ఇది అని రాశారు. ఇప్పుడు ఆ వర్షా లక్షణం అట్లా ఉందా? సర్వస్వం పాడు చేశారంటే. మనవాడు ఎంత శ్రద్ధగా కృషి చేశారంటే ఇక మనకు జీవితంలో ఏది మిగిల్చదు. ఆయుర్వేద గ్రంథాలు కానీ, ఆయుర్వేద మూలికలకు కానీ ఏమాత్రం శక్తి లేకుండా చేశారు. దుర్మార్గమైన పని చేశారు. రాజారెడ్డి గారు చెప్పారు కదా ఎంత దుర్మార్గమైన పని చేశారని. కానీ ఎంత దుర్మార్గమైన పని చేసినా ఎంత తెలివిగా చేశారంటే, వాళ్ళు వెళ్ళేప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ముస్లిమ్స్ చాలా కాలం పరిపాలించారు. 700 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారని అంటారు. ఆ 700 ఏళ్లలో వాళ్ళు ఎంత క్రౌడెడ్ చేసినా మనకు వాళ్ళు శత్రువులని తెలుసు. మనం ఏదో నేను అన్నాను, మీరు ఒక పని చేయండి, ఇంగ్లీష్లో 80% ఫెయిల్ అవుతున్నారు ఊటల్ కార్యక్రమం నుంచి వచ్చిన వాళ్ళు. నేను ఒక సజెషన్ ఇచ్చాను, మీరు చూడండి వాళ్ళ మెమరాండం చూడండి, ఫిజిక్స్లో 80% వస్తుంది,
కెమిస్ట్రీలో 80% వస్తుంది, మ్యాథమెటిక్స్లో 100 వస్తుంది. కానీ వాడు ఇంగ్లీష్లో 20 మార్కులు తెచ్చుకుంటాడు, వాడు ఫెయిల్ అవుతాడు. కాన్వెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ ఏ విధమైన భేదభావాలు లేవు. మా ముగ్గురి మైత్రి ఇట్లాగే గడవాలి, మేము జీవితాంతం ఇట్లాగే ఉండాలి, మేము ముగ్గురం మా మూడు కుటుంబాలు ఇట్లాగే కలిసి ఉండాలి. మీరందరూ ఆశీర్వదించాలి. స్నేహం, ప్రేమ, ఆరాధన వీటికి అర్థం పట్టుకున్నట్టుగా గొప్ప అత్యున్నత స్థాయిలో ధ్యానం చేసిన వ్యక్తి ఖ్యాత ధ్యేయం అవుతాడు అని అంటాడు. అలాగే ఇక్కడ ఆరాధన పరాకాష్ఠ చెందితే ఒక మిత్రుడు ఇంకో మిత్రుడిలాగా మమేకమైపోతాడు. అలాంటి ఒక విషయం మనం ఇక్కడ చూసాం. వారికి లక్ష్మూర్తి గారికి వారి ఆత్మీయ సందేశాన్ని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందుకు సాగడం. ఇప్పుడు ద్రవ్యరత్నాల గురించి పరిచయం చేస్తూ వైద్య నిపుణులు ఆత్మీయ అతిథులు శ్రీ మాణిక శర్మ గారు ప్రసంగించారు. శ్రీహరి గారు, విశిష్ట అతిథులు రాజారెడ్డి గారు మరియు లక్ష్మణమూర్తి గారు మరియు నేటి ఇంకొక వక్త రామశాస్త్రి గారు, మరి ఒక వక్త కొమ్మి సత్యనారాయణ శాస్త్రి గారు మరియు